చెల్లెమ్మా చెల్లెమ్మా మా చెల్లెమెక్కడా? కళ్ళు కనపడటం లేదా? నువ్వా? ఏంటి చెల్లెమ్మా ఇంత చిక్కిపోయావు? నీ మీద బెంగెట్టుకుని ఏమిటి ఇలా తగులడ్డావు? ఏం లేదమ్మా, ఒకసారి లుక్ ఇచ్చేద్దామని. ఇచ్చావుగా, వెళ్ళు. నీ మర్యాదలే వేరు. నీసుకోరలేదే టిఫిన్ కూడా ముట్టేదనివి కాదు. ఆ పిల్ల అడిగెట్టింది తోటకూరలు గోంగూరలు తినాల్సి వస్తున్నాయి. దాని గురించి ఎవరు మాట్లాడరు? దొంగ తిరుగుద్దు. ఈ సవితిని సాధించడం కోసం దాని కూతుర్ని నీ కోడలుగా చేసుకుని రాసి రంపాన పెడతావా అని నేనంటలేదమ్మా. కొలాయి దగ్గర అల్టాసి దాని కూడెట్టకుండా మార్చి చంపుతావా? మళ్ళీ క్యారేజీ పంపితే తిప్పి పెడతావా? ఈ టాకు గుడి దగ్గరదమ్మా. కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల మొగుడుతో తిరగాలని సరదా పడితే ఏ పూట కాపూట అమావాస్య అంటావా? ఇది బస్ స్టాప్ దగ్గర టాకు. ఎలాంటి బోల్డ్ టాకులు ఉన్నాయి. అవన్నీ ఈ తల్లి కూతురు పెట్టించినవే. వాళ్ళ వరుస చూస్తుంటే నీకేదో డేంజర్ ఈది కొమ్మని దగ్గర ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నువ్వు ఉండమ్మా. అలాగే. ఆ చెప్పిలేవు వేసుకోమ్మా, కాళ్ళు కాలుతున్నాయి అనుకుంటా. ఈ వెధవ టాకులు ఇంకా ఆపకపోతే ఈ చెప్పు నీ చెంప పగల కొడుతుంది. అది ఈ ఊరికే పెద్ద టాక్ అయిపోతుంది. వెళ్ళు వెళ్ళు. పక్క వాళ్ళు పచ్చగా ఉంటే చూసి ఓరవలేరు. విన్నావా ఝాన్సీ? నేను రాచి రంపాన పెడుతున్నానట, నువ్వు ఇంట్లో సుఖంగా ఉండడం లేదట. నిజమే కదా ఝాన్సీ? ఏమిటి అనేది? ఊరంతా అనుకుంటున్న నిజం. నాకు ఇక్కడ సుఖం లేదు, నాకు ఇక్కడ సంతోషం లేదు. నువ్వంటే నేను నాకు అసహ్యం. ఎందుకని అంత పాప నేనేం చేశాను? ఒకటా రెండా? కొత్తగా పెళ్లి చేసుకుని మొదటిసారిగా మొగుడుతో ఊరెళ్దాం అనుకుంటే వెళ్లకుండా ఆపావు. దానికి నువ్వు చెప్పిన సాకు అమావాస్య. పుట్టింటి నుంచి బిందెల కొద్ది సారే రావచ్చు గాని మా అమ్మ ప్రేమతో పంపిన అన్నం గిన్నె మాత్రం రాకూడదు. ఎందుకంటే అత్తగారనే అధికారం. అసలు కొత్తగా పెళ్ళైంది నీకా నాకా? నువ్వు మా నాన్నకి భార్యవా ఉంపుడు గత్తవా? నువ్వేం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను కూడా మీ అమ్మలాగే మీ నాన్న చేత తాళి కట్టించుకున్నాను. కానీ నీ ప్రవర్తన చూస్తుంటే సంసారంలో లేదు. సంసారం చేసుకునే ఆడది ఎలా ఉండాలో ఆ అమ్మని చూసి నేర్చుకో. సత్యా సత్యా, మీ అమ్మగారు ఎక్కడ? గదిలో పడుకున్నారండి. ఏం ఒంట్లో బాగాలేదా? అమ్మాయి గారు అమ్మగారు నా మాటలు అన్నారండి. అమ్మగారు ఏడుస్తున్నారండి. ఏం జరిగింది? అది ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుందో ఆవిడ అడుగు. ఏం జరిగిందో నేను చెప్తాను. ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండడం లేదా అని అడిగింది. లేదు అని చెప్పాను. ఏ అచ్చిబాబు అంటే నీకు ఇష్టం లేదా? మా ఆయన అంటే నాకు ఇష్టమే, కానీ ఆవిడంటేనే నాకు ఇష్టం లేదు. ఆవిడెవరో తెలుసా? ఓ బాగా తెలుసు. ఆవిడ కానీ నాకే అవుతుంది. నన్ను కన్న అమ్మ, మా ఆయన కన్న అత్త అమ్మ కాలేని ఓ గొడ్రాలు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఎవరి మీదకి చెయ్యెత్తారు? అదెవరు? మన ఇంటి పిల్ల. దాని మీద చేయి చేసుకుని ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు నిజం చేస్తారా? ఏదో పసిపిల్ల, నన్ను అర్థం చేసుకోవటం లేదు నా బాధ తప్ప. దాని మీద నాకేం కోపం లేదే. ఆహా, ఏమి నంగనాచివే. గిల్లి జోరపాటవంటే ఇదే. ఇంతవరకు ఆయన నా బిడ్డని ఎత్తుకోవటం ముద్దాటమే చూశాను. ఏనాడు పల్లెత్తు మాటలు లేదు. అటువంటి ఆయన్ని చెయ్యెత్తే స్థితి తెచ్చావు. సంతోషమేనా తల్లి? జానకి, నీ కూతురు మీద ప్రేమతో నోటుకొచ్చినట్టు వాక్కు. నా కూతురా అంటే ఝాన్సీని మీరు కోడలుగా చూస్తున్నారా? చెప్పండి, దానికి మీరు నాన్నగారా మామగారా? ఇది దాని అత్తగారిల్లు కనుక ఆయన మామగారి. మరి నీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసిన నువ్వు మా వారికి ఏమవుతావు?
ఏమిటి? ఏమైంది మావయ్య? బాబు, ఇక్కడ మా వరుసలేమిటో ఎవరికి ఎవరు ఏమవుతావో మాకే తెలియటం లేదు. కానీ మీరిద్దరు మాత్రం భార్యాభర్తలు. అది కన్నీళ్లు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత నీది. పెళ్లితో సల్లారుతుందనుకున్న నిప్పు మళ్ళీ రేగిందన్న మాట. రేగడం ఏంటి? రేపో మాపమ్మ అంటవుతుంటేని. ఆ పిల్ల సరిగ్గా కాపురం చేస్తదంటావా? పిల్ల చేద్దాం అనుకున్నా తల్లి చేయనిత్తదా? అప్పట్లో శ్రీరామనవమి నాడు రామకృష్ణ ఇద్దరు పెళ్లాలతో పేట్ల మీద కూకుని కళ్యాణం చేస్తుంటే పొరుగుళ్ళ నుంచి వచ్చి చూసేవారు. ఈ పిల్ల పుట్టింది, వాళ్ళ మధ్యన గొడవలు మొదలయ్యాయి. ఏమిటి మనం అనుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? అనుకున్నది అబద్ధం, జరుగుతున్నది నిజం.